రాత్రి ఎడారి మీదుగా గుర్రాలపై దూసుకెళ్తున్న సైన్యం. దూరంలో మండుతున్న కోట. ఒక రాజకుమారి కన్నీళ్లతో నిలబడి ఉంటుంది. తర్వాత దృశ్యం మెల్లగా మేవార్ పర్వతాల వైపు మారుతుంది. ఒక రాజ్యం కూలిపోయింది. ఒక రాజు యుద్ధభూమిలో మరణించాడు. అతని కుటుంబం చెదిరిపోయింది. కాని ఆ ఓటమి కథ అక్కడితో ముగియలేదు. సింధ్లో ప్రారంభమైన ఒక విషాదం కొన్ని సంవత్సరాల తరువాత మేవార్ పర్వతాల్లో మరో కథకు దారితీసింది. ఆ కథలో ఒక పేరు, బప్పా రావల్. అతను నిజంగా ఎవరు? అరబ్ దండయాత్రలను ఎదుర్కొన్న మహాయోధుడా? మేవార్ శక్తికి పునాది వేసిన రాజా? లేక శతాబ్దాల తర్వాత పురాణాలు, జానపద గాథలు మరింత గొప్పగా తీర్చిదిద్దిన చారిత్రక వ్యక్తిత్వమా? ఈరోజు కథ వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. క్రీశ 711-712 ప్రాంతంలో సింధ్పై ఉమయ్యద్ సామ్రాజ్యానికి చెందిన సైన్యం దండెత్తింది. ఆ దండయాత్రకు నాయకత్వం వహించినవాడు ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ను పాలిస్తున్నాడు. రాజా దాహిర్ యుద్ధం జరిగింది. దాహిర్ ఓడిపోయాడు. సింధ్లోని అనేక ప్రాంతాలు అరబ్ పాలనలోకి వెళ్లాయి. ఇది భారత ఉపఖండ చరిత్రలో ఒక కీలక మలుపు. కాని ఈ కథలో తర్వాత వచ్చే ఒక సంఘటన చరిత్రకారుల మధ్య ఇప్పటికీ చర్చకు కారణం. ప్రసిద్ధ కథనం ప్రకారం రాజా దాహిర్ కుమార్తెలు సూర్యాదేవి, పరిమళాదేవి సింధ్ పతనం తరువాత వారు బందీలుగా తీసుకెళ్లబడి ఖలీఫా వద్దకు పంపబడ్డారని చచ్నామా కథనం చెబుతుంది. అక్కడ వారు ముహమ్మద్ బిన్ ఖాసిం తమను అవమానించాడని ఆరోపించారని కథనం చెబుతుంది. దాంతో ఖలీఫా ఆగ్రహించి ఖాసిన్ను శిక్షించమని ఆదేశించాడని చచ్నామా వివరిస్తుంది. కానీ ఇక్కడే మన కథలో మొదటి పెద్ద ప్రశ్న వస్తుంది. సూర్యాదేవి కథ చాలా ప్రసిద్ధి. కాని దానిని నిర్ధారిత చారిత్రక వాస్తవంగా చెప్పడం సురక్షితం కాదు. ఎందుకంటే మరో ముఖ్యమైన మేడివల్ సోర్స్ అల్బలాధురి రచించిన ఫుటూ అల్ బుల్దాన్ ముహమ్మద్ బిన్ ఖాసిం మరణానికి వేరే కారణాన్ని చెబుతుంది. అంటే ఒక సోర్స్ ఒక కథ చెబుతోంది, మరో సోర్స్ మరో కథ చెబుతోంది. కాబట్టిలో సరైన మాట ఇది ప్రసిద్ధ కథనం ప్రకారం అని చెప్పడం. ఇదే ఒక 100% నిజం అని కాదు. కాని ఒక విషయం మాత్రం చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. సింధ్లో అరబ్ పాలన స్థాపించబడిన తర్వాత పశ్చిమ భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలపై కూడా దండయాత్రలు జరిగాయి. రాజస్థాన్, గుజరాత్, మాల్వా, ఉజ్జయిని ప్రాంతాల వైపు అరబ్ సైనిక శక్తి విస్తరించడానికి ప్రయత్నించింది. ఇక్కడి నుంచే భారతదేశంలోని వివిధ ప్రాంతీయ రాజ్యాల ప్రతిఘటన మొదలవుతుంది. సమయంలో మేవార్ పర్వత ప్రాంతాల్లో ఒక యువకుడి జీవితం కొత్త మలుపు తిరుగుతోంది. అతని పేరు బప్పా. తర్వాత చరిత్ర అతన్ని బప్పా రావల్ అనే పేరుతో గుర్తుంచుకుంది. అతని బాల్యం గురించి మనకు లభించే కథనాలు ఎక్కువగా తరువాతి కాలపు సంప్రదాయాల నుంచే వస్తాయి. ఆ కథనాల ప్రకారం అతని కుటుంబం విషాదకర పరిస్థితుల్లో పడిపోయింది. అతను నాగదా ప్రాంతంలో పెరిగాడు. అక్కడే అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించాడు. ఆయన హరిత ఋషి. మేవార్ సంప్రదాయ కథనాల ప్రకారం హరిత ఋషి బప్పాకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడయ్యాడు. అతను బప్పాకు కేవలం యుద్ధ విద్యనే కాదు, ధర్మం, బాధ్యత, రాజ్యం అంటే ప్రజలపై అధికారం కాదు, ఒక బాధ్యత అనే భావనను నేర్పాడని సంప్రదాయం చెబుతుంది. ఈ కథనం ప్రకారం బప్పా ఏకలింగనాథుడిని మేవార్ యొక్క పరమాధికారిగా భావించి తాను ఆయన తరపున దివాన్గా పాలించాలనే భావనను స్వీకరించాడు. ఇది తర్వాత మేవార్ రాజకీయాధ్యాత్మిక సంప్రదాయంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతంగా మారింది. ఒక యువకుడు ఒక ఋషి ముందు నిలబడ్డాడు. అతని ముందు ఏకలింగుని ప్రతీక, అతని చేతిలో ఖడ్గం, అతని మనసులో ఒక సంకల్పం, ఈ రాజ్యం నా కోసం కాదు, ధర్మం కోసం. ఇది చరిత్రలో జరిగిన సంఘటనే అని నిర్ధారించలేం. కాని మేవార్ సంప్రదాయంలో ఈ భావనకు అసాధారణమైన ప్రాధాన్యం ఉంది. తర్వాత బప్పా దృష్టి పడింది. చిత్రకూట్,
చిత్తోర్ వైపు. మేవార్ సంప్రదాయం ప్రకారం అతను మాన్ మోరీ ఆధీనంలోని చిత్తోర్ను స్వాధీనం చేసుకున్నాడు. మేవార్ యొక్క రాజకీయ శక్తి ఇక్కడి నుంచి కొత్త దశలోకి ప్రవేశించిందని సంప్రదాయం చెబుతుంది. కాని ఇక్కడ కూడా తేదీలు, వ్యక్తుల గుర్తింపు, సంఘటనల క్రమంపై చరిత్రకారుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇంతలో పశ్చిమం నుంచి మరో ప్రమాదం. అరబ్ సైన్యాలు సింధ్లో స్థిరపడిన తర్వాత వాటి దండయాత్రలు మరింత తూర్పు వైపు సాగాయి. ఇది ఒక్క మేవార్ సమస్య కాదు. పశ్చిమ భారతదేశంలోని అనేక రాజ్యాలకు ఇది ఒక సాధారణ ప్రమాదంగా మారింది. ఈ సమయంలో మరో శక్తివంతమైన పేరు ముందుకు వస్తుంది. నాగభటుడు మొదటి. గుర్జర ప్రతిహార శక్తికి చెందిన ఈ రాజు అరబ్ దండయాత్రలను ఎదుర్కొన్న ప్రముఖ పాలకుడిగా చారిత్రక ఆధారాల్లో కనిపిస్తాడు. తరువాతి గ్వాలియర్ శాసనం నాగభటుడు మ్లేచ్చుల దాడిని తిప్పికొట్టాడని చెబుతుంది. చరిత్రకారులు ఈ మ్లేచ్చులను అరబ్ దండయాత్రికులతో అనుసంధానిస్తారు. ఇక్కడే బప్పా రావల్ గురించి ఒక ఆసక్తికరమైన హిస్టారికల్ థియరీ వస్తుంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నాగభటుడి ఆధ్వర్యంలోని అరబ్ వ్యతిరేక కూటమిలో బప్పా కూడా భాగమై ఉండవచ్చు. అంటే ఇది ఒక రాజు ఒంటరిగా చేసిన యుద్ధం కాకపోవచ్చు. వివిధ ప్రాంతీయ భారతీయ శక్తులు తమ తమ ప్రాంతాలను రక్షించడానికి కలిసి ప్రతిఘటించిన అవకాశం ఉంది. కాని ఈ కూటమి గురించి ప్రత్యక్ష సమకాలీన ఆధారం చాలా పరిమితంగా ఉంది. అందుకే ఇది హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్, నాట్ అబ్సల్యూట్ సర్టెంటీ. ఒకవైపు సింధ్ నుంచి వచ్చిన యుద్ధ అనుభవం కలిగిన సైన్యం, మరోవైపు తమ భూమిని రక్షించడానికి సిద్ధమైన భారతీయ రాజ్యాలు ఖడ్గాలు ఢీకున్నాయి. గుర్రాలు దూసుకెళ్లాయి, ధూళి ఆకాశాన్ని కప్పేసింది. యుద్ధభూమిలో ఒక్క ప్రశ్న మాత్రమే: ఎవరు వెనక్కి తగ్గుతారు? చారిత్రక ఆధారాలు పశ్చిమ భారతదేశంలో అరబ్ విస్తరణకు ప్రతిఘటన విజయవంతమైన సందర్భాలను సూచిస్తున్నాయి. నాగభటుడి విజయానికి ఆధారాలు ఉన్నాయి. బప్పా రావల్ పేరు మాత్రం ప్రధానంగా తరువాతి గుహిల సంప్రదాయాలు మరియు చరిత్రకారులలో బలంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి బప్పా రావల్ పేరు కేవలం ఒక రాజు పేరుగా మిగలలేదు. కాలం గడిచింది, తరాలు మారాయి, కథలు చెప్పబడ్డాయి, కవులు గీతాలు పాడారు. మేవార్ తన గతాన్ని గుర్తుచేసుకుంది. అప్పుడు చారిత్రక బప్పా క్రమంగా ఒక వీరగాథా నాయకుడిగా మారాడు. అతని చుట్టూ ఎన్నో కథలు చేరాయి. అతని యుద్ధ విజయాలు మరింత గొప్పగా చెప్పబడ్డాయి. అతని ఆధ్యాత్మిక జీవితం పవిత్రమైన కథగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. బప్పా రావల్ నిజంగా ఎవరు? ఇక్కడే చరిత్ర మరింత ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని శాసనాలు బప్పా అనే పేరును ప్రస్తావిస్తాయి. కాని తర్వాతి శాసనాల్లో అదే పేరుతో జీనియలాజికల్ సీక్వెన్స్ ఎప్పుడూ కనిపించదు. 977 CE నాటి అత్పూర్లో గుహిల వంశానికి సంబంధించిన వంశావళి ఉంది. అందులో బప్పా రావల్ పేరు కనిపించదు. అయితే 959 CE అనవాజ్ ఇన్స్క్రిప్షన్, 971 CE ఎక్లింగ్ ఇన్స్క్రిప్షన్ వంటి ఆధారాల్లో బప్పా పేరు కనిపిస్తుంది. దీంతో చరిత్రకారులు ఒకే ప్రశ్న అడిగారు: బప్పా రావల్ అసలు ఎవరు? ఒక ప్రముఖ అభిప్రాయం బప్పా రావల్ను కాళభోజతో గుర్తిస్తుంది. ఇంకొందరు చరిత్రకారులు ఆయనను శిలాదిత్యతో అనుసంధానించారు. మరికొందరు ఖుమ్మాణతో సంబంధం ఉందని ప్రతిపాదించారు. అంటే బప్పా రావల్ ఎవరు అనే ప్రశ్నకు చరిత్రలో ఒక్క యునానిమస్ ఆన్సర్ లేదు. ఎందుకంటే బప్పా అనే పదం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాకుండా గౌరవపూర్వక బిరుదుగా కూడా ఉపయోగించబడి ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు భావించారు. అందుకే ఒకలో కనిపించే బప్పా మరోలోని కల్భూజా లేదా శిలాదిత్య లేదా ఖుమానా తో సమానమా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చలోనే ఉంది. కాని చరిత్రలోని అనిశ్చితుల మధ్య కూడా ఒక విషయం మాత్రం మేవార్ సంప్రదాయంలో చాలా బలంగా నిలిచింది: ఏకలింగజీ. మేవార్ రాజులు తమను ఏకలింగుని తరపున పాలించే దివాన్లుగా భావించే సంప్రదాయం ఏర్పడింది. బప్పా రావల్ కథలో హరిత ఋషి ఈ ఆధ్యాత్మిక రాజకీయ సిద్ధాంతానికి ఆరంభ బిందువుగా కనిపిస్తాడు. బప్పా రావల్ తర్వాత గుహిల శక్తి ఒక్కరోజులో మహాసామ్రాజ్యంగా మారలేదు.
అది నెమ్మదిగా పెరిగింది. తరతరాల పాలకులు, యుద్ధాలు, కూటములు, రాజకీయ మార్పులు ఇవన్నీ కలిసి మేవార్ను బలపరిచాయి. బప్పా పేరు ఈ ప్రారంభ ఎదుగుదలకు ప్రతీకగా మారింది. శతాబ్దాలు గడిచాయి. మేవార్లో కొత్త కొత్త పాలకులు వచ్చారు. గుహిలుల నుంచి తర్వాతి సిసోడియా సంప్రదాయాల వరకు మేవార్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలబెట్టుకుంది. తరువాత రాణా కుంభ, రాణా సంగ మరియు చరిత్రలో అమరుడైన మహారాణా ప్రతాప్. ఈ మహా సంప్రదాయానికి ప్రారంభ దశలో నిలిచిన పేర్లలో బప్పా రావల్ ఒకటి. బప్పా రావల్ కథలో అసలు హిడెన్ ట్రూత్ ఏమిటి? అది ఒక రాజు ఒక్కడే వేలాది శత్రువులను ఓడించాడు అనే కథ కాదు. అసలు నిజం మరింత లోతైనది. ఒక చిన్న ప్రాంతీయ శక్తి కాలక్రమంలో మేవార్గా ఎదిగింది. అరబ్ విస్తరణకు వ్యతిరేకంగా పశ్చిమ భారతదేశంలో జరిగిన ప్రతిఘటనలో గుహిలుల పేరు నిలిచింది. ఆ తరువాత బప్పా రావల్ పేరు చరిత్ర, జ్ఞాపకం, సంప్రదాయం